ఈరోజు మన గ్రీవెన్స్కి డివిజన్ లెవెల్లో 6 పిటిషన్స్ వచ్చాయి. అందులో ఒకటి దుగ్గరాల నుంచి కొత్తగా రేషన్ షాప్ కావాలి ఆలీనగర్ కానీ పిటిషన్ వచ్చింది. తహసీల్దార్కి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపమని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మెరక తోలుకొని ఇల్లు కట్టుకుంటుంటే ఆటంకపరుస్తుందని పీవీపాళెం నుంచి ఒక పిటిషన్ వచ్చింది. తహసీల్దార్ని వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. చర్య తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మట్టి తవ్వుతున్నారు నా పొలంలో అక్రమంగా అని చెప్పి కొల్లూరు నుంచి ఏ వెంకయ్యనైనా పిటిషన్ ఇచ్చారు. ఆయన ల్యాండ్లో తవ్వుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఇన్స్పెక్ట్ చేసి అటువంటి చర్య ఏదైనా ఉంటే సీజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. చర్య తీసుకోమని చెప్పి తహసీల్దార్కి పంపింది. తర్వాత లెట్రిన్ బాత్రూమ్ కట్టుకున్నాము పినపాడు ఏరియాలో, వీటిని ఆటంకపరుస్తున్నారని పిటిషన్ వచ్చింది. ఇది మున్సిపల్ కమిషన్ పంపడం జరిగింది. అదేవిధంగా బాటా పెట్టుకుంటే కూడా ఇంటికి దాన్ని కూడా ప్రూవ్ చేశారని చెప్పి పినపాడు నుంచి వచ్చింది. ఇది కూడా మున్సిపల్ కమిషన్ పంపడం జరిగింది. తర్వాత సాగు చేసుకునే భూమి శాశ్వత పట్టా కావాలని చెప్పి కొల్లూరు లంకా ల్యాండ్స్కి సంబంధించి ఒక ఎక్స్ సర్వీస్ మనీ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది వెరిఫై చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని తహసీల్దార్ కొల్లూరుకి పంపడం జరిగింది. థ్యాంక్ యూ. సరే కలెక్టర్ గారు చెప్పిందే కదా. మనకి కలెక్టర్ గారు ఈరోజు సెట్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఇందిరమ్మ కళలు 8 నుంచి జరుగుతూ ఉన్నాయి కాబట్టి డివిజన్లో ఇది జాగ్రత్తగా తయారు చేసి ఎవ్రీడే ఆన్లైన్లో ఈ ప్రోగ్రెస్ అంతా కూడా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత కొత్తగా ఎస్సీ ఎస్టీస్కి ఈ హౌసింగ్ స్కీమ్కి శాంక్షన్ అమౌంట్ 1 lakh పెంచారు. ప్లస్ అది కాకుండా 10,000 రూపాయలు మన నిర్మల్ భారత్ అభియాన్ కింద కూడా టాయిలెట్ కట్టుకోవడానికి 1,10,000 రూపాయలు ఈరోజు అవకాశం ఉంది కాబట్టి అందరిని కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని ఇందిరమ్మ కళలో భాగంగా తెలియజేయమని చెప్పారు. అదేవిధంగా పవర్కి సంబంధించి 50 యూనిట్లు తక్కువ కాల్చుకున్న వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ఎక్కువ కాల్చినప్పుడు ఇది మొత్తం పేమెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని వాడుకోమని కూడా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా డోర్ టు డోర్ ఎన్యూమరేట్ చేసి బయట పిల్లలందరూ కూడా బడిలో ఉంచే విధంగా ఎంఈఓస్ని ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. తర్వాత వాటర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇది పొలాలకు కాకుండా త్రాగునీటికి మాత్రమే వాడుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మన కింది స్థాయిలో కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. తర్వాత రెవెన్యూ సదస్సులో వచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసి పరిష్కరించే కార్యక్రమం చేయమని జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. ఎల్ఈసీ కార్డ్స్ మీద కూడా 75,000 కార్డ్స్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి ఇది కూడా తక్షణం మనం వెరిఫై చేసుకుంటూ 23 నుంచి గ్రామ సభలు కండక్ట్ చేసుకుంటూ వీళ్ళకి బ్యాంక్స్ లోన్స్ కూడా టైప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐఎస్ఎల్స్ గురించి కూడా తెలియజేశారు. 16వ తారీఖు అమ్మ హస్తం కింద మనకి 9 రకాల వస్తువుల పంపిణీ జిల్లాలో మొదలవుతుంది. 17 నుంచి మండల స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేయమని చెప్పడం కూడా జరిగింది.